సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. లిక్కర్ సిండికేట్ ఆటలకు చెక్ పెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మాలని స్పష్టమైన ఆదేశాలున్నా వ్యాపారులు బరి తెగించి ప్రజల్ని దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతి బాటిల్పై అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతరం నిఘా ఉంచాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని పవన్ తేల్చి చెప్పడంతో లిక్కర్ మాఫియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎక్సైజ్ శాఖ మీద అయితే మాత్రం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మొత్తం ఏదైతే ఉందో ఏపీలో జరుగుతున్న ఎంఆర్పీ రేట్లు మించి అమ్ముతున్నారు, దీని మీద మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఎక్సైజ్ శాఖ మీద అయితే మాత్రం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఏ ఒక్కరైనా ఎంఆర్పీ రేట్లు మించి ఎవరైనా అమ్మితే కనుక చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒప్పం జారీ చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా మద్యం ధరలపై డిప్యూటీ సీఎం అయితే మాత్రం సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి బాటిల్ పై 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్లు వస్తున్నాయి. వీటి మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి, ప్రజలను చూస్తూ ఊరుకోబోవని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గట్టి అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అక్రమాలపై నిఘా పెట్టాలని చెప్పి ఎక్సైజ్ అధికారులకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ సీరియస్ గా చెప్పడం కూడా ఆ ఎంఆర్పీ ఏదైతే ఉందో ఏపీలో అయితే మాత్రం ఎంఆర్పీ మీద 10 రూపాయలు అదనంగా ఎక్సైజ్ 10 రూపాయలు అదనంగా మద్యం షాపులు అయితే మాత్రం వసూలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంఆర్పీ రేటు నిర్ధారిస్తే ఎంఆర్పీ కన్నా 10 రూపాయలు అదనంగా ఏ విధంగా వసూలు చేస్తారని చెప్పేసి లిక్కర్ షాపుల మీద అయితే మాత్రం దాడులు చేయాలి. లిక్కర్ షాపుల మీద ఏదైతే ఉందో ఎంఆర్పీ రేట్ల కన్నా అదనంగా వసూలుకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గత వారం రోజుల నుంచి కూడా ఎంఆర్పీ రేట్ల నుంచి 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో మద్యం కొనుగోలుదారులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్ గా తీసుకున్నారు. సీరియస్ గా తీసుకున్న నిబంధనలో ఏదైతే అక్రమాలపై నిఘా పెట్టాలి, దానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులకి అయితే మాత్రం కీలక అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే ఇవ్వడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా లిక్కర్ సిండికేట్ ఆర్డర్స్ చెక్ పెట్టినట్టయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేశారని చెప్పచ్చు. దీనికి సంబంధించి మొత్తం మీద బాటిల్ పై అదనంగా డబ్బులు వసూలు చేస్తే వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి, స్టాప్ ని సీజ్ చేయండి, దానికి సంబంధించి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏపీలో అయితే మాత్రం మద్యం షాపుల మీద అయితే మాత్రం ఈ రోజు నుంచి కూడా కొరడా అయితే జులిపించనున్నారు. దానికి సంబంధించి అదనంగా ఎంఆర్పీ రేట్లు మించి అదనంగా 10 రూపాయలు అదనంగా వడ్డీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సీరియస్ గా ఎక్సైజ్ శాఖకి మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎంఆర్పీ మించి డబ్బులు ఎవరు వసూలు చేసినప్పుడు కూడా స్టాప్ రద్దు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే ఏపీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నడుపుతుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిన వారు ఎవరిపైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఏపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన ఎవరిని కూడా ఊరుకోం, సహించేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఏపీలో ఈ రోజు నుంచి కూడా అదనపు ఛార్జీలు ఎవరైనా ఎంఆర్పీ రేట్లు మద్యం షాప్ అదనపు ఛార్జీలు ఎవరైనా తేడలా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అయితే సిద్ధమైంది. మరి కాసేపట్లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ శాఖ మొత్తం కూడా రంగంలో దిగనుంది. ఎంఆర్పీ రేట్లు మించి ఎవరైనా అమ్మిన ఎడల పవన్ కళ్యాణ్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి ఎక్సైజ్ శాఖ కూడా నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం వైన్ షాపుల మీద అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం నిఘా పెట్టనున్నారు. దీనికి సంబంధించి ఏ ఒక్కరైనా కూడా ఎంఆర్పీ రేట్ల మించి సిండికేట్స్ ఎవరైనా కూడా ఎంఆర్పీ రేట్ల మించి అమ్మితే కనుక వారిని అయితే షాపులు సీజ్ చేయడానికి రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ మొత్తం ఒకే డిపార్ట్మెంట్ మీద కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జోక్యం చేసుకుంటున్నారు. ట్రాన్స్పరెన్సీ అయిన ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో కూట ప్రభుత్వం ఫామ్ చేసాం. దీనికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినట్ల వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడంతో మొత్తం పవన్ కళ్యాణ్ ప్రక్షాళన అంటే పరిపాలన ప్రక్షాళన మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఒక్కొక్కటిగా మొత్తం కూడా ప్రక్షాళన మొదలు పెట్టారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మీద అయితే మాత్రం ప్రక్షాళన చేయడానికి పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు వచ్చేప్పటిలో పవన్ కళ్యాణ్ మార్క్ ఏదన్నది ఏపీలో కనపడినట్టు తెలుస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.